అధికారంలో ఉంది. మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు, సిబిఐలు, మీ ఎంక్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి. వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? సిద్ధం సభకు 600 కోట్లు ఖర్చు పెట్టామంటే షర్మిలా గారు ఏమైనా అకౌంటెంటా? కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిడ అకౌంట్లు రాస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో, దిగ్విజయంగా జరుగుతున్న పాదయాత్రలో ఎంతో మంది యువకులు ఆయన దగ్గరికి వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, మేము ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాము, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వటం లేదు, ప్రైవేట్ పరంగా ఏ ప్రభుత్వాలు కానీ ప్రోత్సాహాలు ఇవ్వటం లేదు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వటం లేదు, ఇలాంటి ఎన్నో సమస్యలు ఆయన ముందుకు వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో యువకులకు న్యాయం చేసే ఈ మేనిఫెస్టో. ఆంధ్రప్రదేశ్ లో గెలవకు ఒక సీట్ కూడా రాక డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ 5,000 వస్తుందంటే జనమేమన్నా ఎర్రి పప్పలా? ముందు తెలంగాణలో ఇప్పించమండి 5,000, ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమండి 5,000. ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు, మనం ఏదో పిచ్చివాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు. 5,000 ఇవ్వమనండి. రేపు రేవంత్ రెడ్డిని తీసుకొస్తాను, ఆయనతో 5,000 ఇప్పించమనండి. తెలంగాణలో డీకే శివకుమార్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా, ఆయనతో ఇప్పించమనండి. తెలంగాణలో 5,000, కర్ణాటకలో 5,000 ఇప్పించమనండి. అప్పుడు చెప్పమని ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో గురించి. డిస్పోజల్ పార్టీ 1% ఓటింగ్ లేదు. రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. అసలు ఆయన ఎంపీగానే గెలవడు. ఎంపీగా గెలవలేదు, ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. నేను పెట్టినా, నువ్వు పెట్టినా, ఆయన పెట్టినా ఒకటే సంతకం. డస్ట్బిన్లో పడేసుకుంటారు.